హాయ్ హలో నమస్తే వినండి చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఫేవరెట్ ఛానల్ తేజ్ లహరా విత్ మీ నేను మీ స్వీటీ. హాయ్ వ్యూవర్స్, టైం మిషన్లో ట్రావెల్ చేస్తే టైం తెలుస్తుందో లేదో తెలియదు, కానీ ఈ అరకు ట్రైన్లో ట్రావెల్ చేస్తే మాత్రం టైం తెలియనే తెలియదు. సీ లెవెల్కి 997 మీటర్స్ హైట్లో ఉన్న అరకులో అబ్బో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండోయ్. ఈ ట్రైన్ 58 టన్నల్స్ లోపల నుండి వెళ్తుంటే పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లా అయిపోవాల్సిందే. మీరే చూడండి. అలాగే 84 బ్రిడ్జెస్ కూడా ఉన్నాయండో. ఈ నవంబర్ నుండి మొదలయ్యే టూరిస్టుల రచ్చ ఆల్మోస్ట్ జనవరి వరకు ఉంటుంది. మీదేంటి లేటు? సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, బ్యాగ్ చదురుకుని లెగెత్తండి మరి. అన్నట్టు మర్చిపోయాను, అరకు కాఫీ రుచి చూడటం మర్చిపోకండే. అరకు ట్రైన్ వ్యూ నచ్చిందా? ఐఎమ్ సో లక్కీ యునో. ఏంటి ఇవాళ తూర్పును ఉదయించాల్సిన సూర్యుడు పశ్చిమాన్ని ఉదయించాడా ఏంటి? ఎప్పుడూ లేనిది లక్కీ అంటుంది అనుకుంటున్నారు కదా. సేమ్ డౌట్ నాకు వచ్చిందండి. మన వ్యూవర్స్ కి వింటర్ సీజన్ లో వాటర్ ఫాల్ చూపించావు, రైనీ సీజన్ లో వాటర్ ఫాల్ చూపిస్తాను అన్నావు, మరి చూపించవా అంటే షాక్ అయిపోయానండి. ఇంక క్షణం ఆలస్యం చేయకూడదని చెప్పి చకచకా రెడీ అయిపోయి చుక్కు అనే ట్రైన్ ఎక్కేసానండి. అండ్ ఈ ట్రైన్ వచ్చి వైజాగ్ టు జగదల్పూర్ వయా అరకు వ్యాలీ. అందరూ అడుగుతున్నట్టుగా ట్రైన్ ఛార్జెస్ అయ్యి నేను మెన్షన్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. అన్ని మాత్రం అర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. ద బెస్ట్ వ్యూస్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారనమాట. మీకు ఇచ్చిన మాటని నేను ఖచ్చితంగా నిలబెట్టుకున్నాను, మంచి వ్యూస్ ఇచ్చాననే నేను ఫీల్ అవుతున్నాను. ఏంటంటే నేను చెప్పాను కదండి కోపంగా ఉన్న వాటర్ ఫాల్స్ ని చూపిస్తానని, అది ఇదేనండి. ఇప్పుడు మీరు చూస్తున్నది రైనీ సీజన్ లో వాటర్ ఫాల్ అండి. ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్ 2 రకాలని చెప్పాను కదా, మీరు ఆ వ్యూస్ చూడకపోతే పార్ట్ 1 లో మెన్షన్ చేశాను, ఒక్కసారి వెళ్ళి చూడండి. రియలీ అమేజింగ్ వ్యూస్ అనమాట. ఆఫ్ కోర్స్ ఇది కూడా వింటర్ సీజన్ లో బోటింగ్ అలో ఉంటుంది, ఇప్పుడు మాత్రం బోటింగ్ అలోనే ఉండదు. కానీ ఈ వ్యూస్ మాత్రం మనం అస్సలు చూడలేం వింటర్. లాస్ట్ వీడియోలో చాలా మంది అడిగారండి ప్లానింగ్ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి. వైజాగ్ నుంచి జగదల్పూర్ సిటీకి ట్రైన్స్ ఉంటాయండి. 300 కిలోమీటర్స్ 8 to 9 అవర్స్ జర్నీ, అది అరకు మీదుగా. అస్సలు టైం తెలియదంటే నమ్మండి. అండ్ టికెట్ ప్రైజెస్ వచ్చి ట్రైన్ కి స్లీపర్ అయితే 220 రూపీస్ అండి, అదే నార్మల్ అయితే 80 రూపీస్ అప్రాక్సిమేట్ అంతేనండి. వెళుతూ ట్రైన్ జగదల్పూర్ లో దిగటం మర్చిపోకండి. అక్కడ నుంచి బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. 1 to 1.5 జర్నీ అంతే. కానీ మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు మాత్రమే వాటర్ ఫాల్ చూడడానికి అలో ఉంటుందండి. ఆ తర్వాత మనం చూడలేం కూడా కదా, చీకట్లో ఏం కనపడుతుందో చెప్పండి. రైనీ సీజన్లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్ వింటర్లో అయితే 3 పార్ట్స్గా డివైడ్ అవుతుందండి. వాటర్ కూడా వైట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం వాటర్తో పాటు మట్టి కూడా పడుతుంది. సో దానివల్లే ఈ క్రీమీ కలర్ అనమాట. చూసారు కదండి కోపంగా ఉన్న వాటర్ ఫాల్ని, అలాగే నవ్వుతున్న వాటర్ ఫాల్ని కూడా పార్ట్ 1లో చూసేసిరండి. వెళ్లే ముందు నాకు బూస్ట్ ఇచ్చి వెళ్ళటం మర్చిపోకండి. అదేనండి మన తేజ్ లహరా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.